ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగునుగా కండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా నీతోను నాతోను మనందరితోనూ మాట్లాడాలని ఆశపడతా మాట్లాడుతూ ఉన్నారండి. నిజంగా చూడండి, మనము ప్రతిసారి ప్రతి బలహీనత యందు మనలో మనం కృంగిపోతూ మనలో మనం అయ్యో నేను బలహీనురాలను, అసలు నా వల్ల ఏమీ కాదు అని అనుకుంటాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. అంటే నువ్వు బలహీనురాలువైనా కానీ బలవంతుడైన దేవుడు నీ పక్షము ఉండగా నీకు విరోధి ఎవడండి? బలవంతుడైనటువంటి దేవుడే సమస్తము మనము చేయడానికి మనకి సహాయం చేస్తూ ఉంటాడండి. నిజంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను బలపరచు వాని యందే. ఆయన్ని బలపరిచేది ఎవరంటే దేవుడు. సో దేవుని యందే నేను సమస్తమును చేయగలను పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎంతోమంది అట్టి రీతిగానే బ్రతికి మనకి చూపించారు కదండి. సో మనము కూడా ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నన్ను బలపరచు అని అందే నేను ఏదైనా చేయగలుగుతా అని మనం ముందుగా దేవుణ్ణి పెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కొరకై జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక, నిరీక్షణ కలిగి జీవించుదుముగాక. ఆమేన్.